అప్పుడు అక్కడ పాపం చేసే సమయంలో ఎవరూ లేరు. మరి పాపం చేసే అవకాశం ఉన్నా కూడా యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. మరి పారిపోయి ఎందుకు పారిపోయాడంటే దేవుడు చూస్తాడు. దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ యోసేపు ఆ పాపం చేయకుండా పారిపోయాడు. మరి ఆ పొతీఫరు భార్య ఏం చేసిందంటే తన మీదకి వస్తుందని నింద యోసేపుకి మీద పెట్టేయడం వల్ల అక్కడ బంధించారు మరి యోసేపు. మరి యోసేపు దేవుడికి విశ్వాసంగా జీవించడం వల్ల దేవుడు ఏం చేశాడు, మరి ఆ తర్వాత రాజు తర్వాత పోస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు అతను ఐగుప్తుకి వెళ్ళాడు అక్కడ బానిసగా. మరి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనం కువైట్కి వచ్చాం. మరి కువైట్ లోని ఇక్కడ రాజు తర్వాత పోస్ట్ రావాలంటే సాధ్యమా మనకి? చాలా కష్టం. అలాంటిది మరి దేవుడు పట్ల తన భయభక్తులతో కలిగి జీవించాడు కాబట్టి మరి ఆ పోస్ట్ దేవుడు మరి తనని దేవుడు భయంకరంగా అక్కడ వాడుకున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే యోసేపు మరి దేవుడి చట్టాన్ని పాటించాడు. మరి దేవుడి చట్టం ఏంటండి? మొదటిగా మనము కంటి చూపుతోని ఒక స్త్రీని చూస్తే, మొహం చూపుతో చూస్తే అది వ్యభిచారంతో సమానం. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని పాటించి యోసేపు మరి దేవుడి పట్ల చాలా విశ్వాసంగా జీవించాడు. మరి మనం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చాలా వార్తలు చూస్తున్నాం. మరి పెళ్ళైన వాళ్ళు ఒక భర్త ఉండగానే భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని మరి భర్తని చంపే వాళ్ళలాగా ఉన్నాము. మరి అదే భార్య ఉండగానే భర్త అక్రమ సంబంధం పెట్టుకొని మరి భార్యని చంపే వాళ్ళలాగా ఉన్నారు. మరి చాలా వార్తలు మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి ఉండకూడదు. మొదటిగా మనం కొళ్ళుని కాచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పాపాన్ని చేయకుండా ఎదరికి వెళ్ళాము. ఆ చనువు మనకి రాదు. మొదటిగా మన కొళ్ళుని చాలా జాగ్రత్తగా ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ చూసినప్పుడు మన కొళ్ళుని కాపాడుకున్నాం అనుకోండి, ఇతర వాళ్ళకి మనకి అవకాశం ఇవ్వకుండా మన చనువుకు చాలా జాగ్రత్తగా దేవుడి పట్ల జీవించడానికి ఉంటదండి. ఆ విధంగా మరి యోసేపు అలా జీవించాడు. మనం కూడా అలా జీవిద్దామని. ఇంకా మనం చూసినట్లయితే ఆ విధంగా అన్న వద్దకు తీసుకుని వెళ్ళారు. 11వ వచనం చదువుతారా? అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయ్యప్పకు మామ. ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు ఎవరంటే కయ్యప్ప. అంటే యేసు ప్రభువాన్ని సిలువేసే సంవత్సరంలో ప్రధాన యాజకుడు కయ్యప్ప, కానీ అన్న కాదు. ఎందుకంటే అన్న ఇంచుమించుగా 10 సంవత్సరాలు చేశాడు ప్రధాన యాజకుడుగా. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తీసేశారు. ఆయన ప్రవర్తన కానీ ఆయన పరిస్థితులు కానీ మరి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. మరి రోమ ప్రభుత్వం వాళ్ళు తీసేశారు. రెండో విషయం ఏంటంటే రోమ ప్రభుత్వం వాళ్ళు అలా మారుస్తున్నారు అనుకోండి అతని పదవిని. మరి అలాగా రకరకాల మంది ఉన్నారు అనుకోండి, అందరూ వాళ్ళ ఆధీనంలో ఉంటారు. అందుకని ప్రధాన యాజకుడు 10 సంవత్సరాలు చేసినా కూడా అక్కడ అన్నాన్ని తీసేయడం మనం చూస్తున్నాం. మరి ప్రధాన యాజకుడు ఎవరంటే కయ్యప్ప. మరి ఇందాక అన్నకి ఒక కుమార్తె ఉన్నారని అని చెప్పుకున్నాం కదండి. మరి అన్న వాళ్ళ కుమార్తెని కయ్యప్ప పెళ్లి చేసుకోవడం మనం చూస్తున్నాం. అందుకనే అన్న వారి మావయ్య అవుతారు. మరి ఇంకా మనం చూసినట్లయితే అన్నకి కయ్యప్పకి ప్రధాన యాజకుడికి మధ్యలో ఇంకో ముగ్గురు ఉన్నారండి. మరి బెన్ అనే కుటుంబం నుంచి ప్రధాన యాజకులుగా చేశారు. మరి కయ్యప్ప పూర్తి పేరు ఏంటంటే యోసేపు బెన్ కయ్యప్ప. మరి ఆ బెన్ కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడుగా కయ్యప్పని మరి ఆ సంవత్సరాన్ని ఎంచుకున్నారు. అతను కూడా చాలా సంవత్సరాలు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 18 సంవత్సరాలు ప్రధాన యాజకుడుగా ఉండడం మనం ఒక కామెంటరీ ఇన్ఫర్మేషన్ గా మీకు ముందు పెడుతున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కిందకి 19వ వచనం చదువుతారా? చాలు. మరి ఇక్కడ 13 నుంచి మళ్ళీ 19కి వచ్చేసాం. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే పేతురు గారు 3 సార్లు యేసు ప్రభువు తెలియదు అంటారు కదండి. ఆ సంఘటన జరుగుతుంది. బయట ఏమో పేతురు గారు నాకు ప్రభువు తెలియదు అని చెప్తున్నారు. లోపలేమో యేసు ప్రభువుని బంధించి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఆయన విచారణ చేస్తున్నారు. ఏమని విచారణ చేస్తున్నాడు ప్రధాన యాజకుడు? ఈ శిష్యుల గురించి, నీ బోధన గురించి చెప్పమని అడుగుతున్నారు. మరి నీ బోధలు చాలా జనము మరి ఎందుకు వస్తున్నారు మరి చెప్పండి అని అనే విధంగా, అంటే ఏమైనా దొరుకుతుందా ఈయన్ని బంధించి శిక్ష చేయడానికి అని అక్కడ అన్న అడగడం మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే సబ్బాత్ రోజుని అక్కడ మరి ఏ పని చేయకూడదు. మరి యేసు ప్రభు వారు అక్కడ చాలా మందిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా వీళ్ళు అతను ఏమైనా చెప్తాడేమో అనే విధంగా
చూస్తున్నారు అన్నవారు. మరి యేసుప్రభు వారు మరి ఏ పని చేయకూడదు అంటే దేవుడి పని మాత్రం చేయాలి. మనకి సెలవు దినాలని మనం ఏ పని చేయకూడదు, దేవుడినే ఆరాధించాలి. ఆ విధంగా యేసుప్రభు వారు దేవుడి మహిమపరిచేలాగా అక్కడ స్వస్థత కార్యాలు చేసేవారు. ఆ విధంగా ఏమైనా చెప్తారేమో ఆ బోధల కోసం, యేసుప్రభు వారి బోధల కోసం అని అన్న ఎదురు చూస్తున్నారు. కానీ మరి ఇంకేమని అడిగారు, ఆ శిష్యుల గురించి కూడా అడుగుతున్నారు. అక్కడ అన్న మీ శిష్యులు ఏంటి, మీ శిష్యుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి అన్ని మంది జనాన్ని ఎలా పోగేస్తున్నారు, అన్ని మంది జనం నీ బోధన విని ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఎలా వస్తున్నారు అని అన్న అక్కడ యేసుప్రభు అని అడగడం మనం చూస్తున్నాం. మరి ఇంకా శిష్యులకి అభిమానులు ఉంటారండి. ఈ లోకంలో చాలా సెలబ్రిటీస్ కి అభిమానాలు ఉంటారు. మరి మీ అందరికీ ఒక ప్రశ్న, మీరు అభిమానులాగా ఉన్నారా, దేవుని శిష్యుల్లాగా ఉన్నారా? ఒక 10 అంశాలు మీ ముందు పెడతాను, అవి చూసుకొని మీకు మీరే ప్రశ్నించుకోండి. మొదటిగా అభిమాని ఎలా ఉంటాడంటే సౌకర్యవంతంగా ఉంటాడంటే, అంటే చాలా కంఫర్ట్ గా రిలాక్స్ గా ఉంటాడంటే. అదే శిష్యుడు ఎలా ఉంటాడంటే కట్టుబడి ఉంటాడంటే, అంటే ఒక దేవుడితో ఒక కమిట్మెంట్ కలిగి ఉంటాడంటే. రెండో విషయం ఏంటంటే ఒక అభిమాని ఎలా ఉంటాడంటే వినోదదారిగా ఉంటాడంటే, ఏ పరిస్థితి అయినా వినోదపరుచుకొని తనకు అనుకూలంగా మార్చుకునేలాగా ఉంటాడంటే. మరి ఒక శిష్యుడు ఎలా ఉండాలంటే సహాయకుడిగా ఉంటాడంటే, తనకి సహాయం చేసిన పరిస్థితులు లేకపోయినా సహాయం చేసే వాళ్ళ ఉంటాడంటే ఒక శిష్యుడు. మరి ఇంకో పరిస్థితి మనం చూసినట్లయితే కూర్చున్న వాళ్ళలాగా ఉంటాడంటే. మరి అదే శిష్యుడు పోరాడే వాళ్ళగా ఉంటాడంటే, ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే వాళ్ళగా ఉంటాడంటే దేవుని శిష్యుడు. మరి నాలుగోది మనం చూసినట్లయితే అభిమానులు ఎలా ఉంటారంటే ఒక ప్రేక్షకులుగా ఉంటారంటే, జస్ట్ అలా అభిమానానికి ప్రేమించి వచ్చి ప్రేక్షకులకు మాత్రమే ఉంటారంటే. మరి శిష్యులు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోని ప్రతి పనిలోని దేవుడి పనిలో పాల్గొనే వాళ్ళగా ఉంటారంటే, ప్రతి దేవుడు చిన్న పని అయినా పెద్ద పని అయినా పాల్గొనే వాళ్ళగా ఉంటారంటే. ఐదోది పార్ట్ టైం లాగా ఉంటారంటే అభిమానులు. మరి అదే శిష్యులు ఫుల్ టైం లాగా ఉంటారంటే. పార్ట్ టైం అంటే మనకి తెలిసిన విషయం, ఇక్కడ మనం గంటకి 2 గంటలకి పనిచేసి వస్తుంటాం కదండి, దాన్ని పార్ట్ టైం అంటారు. అలాగే ఉదాహరణకు మనం ఈ ఆరాధన గంట 2 గంటలు అయిపోయిన తర్వాత దేవుడు మర్చిపోవడం, లేకపోతే దేవుడు వాక్యం చదవకపోవడం, అది పార్ట్ టైం లోకి వస్తారు. అదే ఫుల్ టైం అనుకోండి, ఇక్కడ ఆరాధన జరిగిన తర్వాత కూడా మన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రతిరోజు అది ఫుల్ టైం లాగా వస్తుంటది. ఇంకా ఎవరెవరికి బాగాలేదో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అదంతా ఫుల్ టైం లోకి వస్తారు. శిష్యులు అయితే ఫుల్ టైం గా ఉంటారు, మీరు అభిమానులు అయితే పార్ట్ టైం గా ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఆరోది ఒక జనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటారండి అభిమానులు. మరి ఉదాహరణకు మనకి మాల్యా తెలుసు, మరి మాల్యాలోని అక్కడ జనం ఉంటారని చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. మరి శిష్యులు అయితే ఏం చేస్తారంటే క్రీస్తు ఎక్కడున్నా, చిన్న సంఘమైనా ఎక్కడ కూడుకున్నా, గదిలో కూడుకున్నా క్రీస్తు కోసం చిన్న సంఘంగా పాల్గొంటుంటారంటే. ఆ విధంగా శిష్యులు ఉంటుంటారు. మరి ఇంకా ఏడోది మనం చూసినట్లయితే అభిమానులు ఓన్లీ వాక్యాన్ని వినే వాళ్ళలాగా ఉంటారంటే. అదే శిష్యులు ఎలా ఉంటారంటే మరి దాన్ని సాధన చేసే వాళ్ళగా ఉంటారు, అంటే దాన్ని అమలు పరిచే వాళ్ళగా ఉంటారు వాక్యాన్ని వాళ్ళ జీవితంలో. ఇంకా ఎనిమిదోది చూసినట్లయితే మరి వాళ్ళ సొంత అనుభూతి కలిగి ఉంటారంటే, అంటే సొంత నిర్ణయాలు కలిగి ఉంటారు అభిమానులు. అదే శిష్యులు ఎలా ఉంటారంటే దేవుడి మీద విశ్వాసం, ఇది జరగదా, దేవుడు జరిగిస్తాడు, అసాధ్యమైనది సాధ్యంగా చేస్తాడని దేవుడు పట్ల విశ్వాసం ఉంచి శిష్యులు ఆ విధంగా ఉంటారంటే. ఇంకోటి 9 మనం చూసినట్లయితే అభిమానులు ఎలా ఉంటారంటే ఆశీర్వాదం కోసమే వస్తుంటారంటే. మరి శిష్యులు ఏం చేస్తారంటే భారాన్ని స్వీకరిస్తారంటే, దేవుని ఒక కాడి మోసే వాళ్ళలాగా శిష్యులు ఉంటారంటే. చివరిగా మనం చూసినట్లయితే మరి అభిమానులు ఎలా ఉంటారంటే పేరుకి మరి వాళ్ళకి పదవులకి అలా సంబంధించిన వారిలాగా ఉంటారంటే, అంటే మా అభిమాని కోసం ఇంత మేము డబ్బులు ఇచ్చాము, ఇంత మనం ఇలాగా దానం చేసాము అనే విధంగా పేర్లకి వాటికి ఉంటారంటే అభిమానులు. అదే శిష్యులు ఎలా ఉంటారంటే యేసు ప్రభువు సిలువ మోసే వాళ్ళలాగా ఉంటారంటే. మరి ఇప్పుడు మీరు ఈ 10 అంశాలు చెప్పాను కదండి, అభిమానులు మరి శిష్యులు, మీరు ఎలా ఉన్నారో మీకు మీరే ప్రశ్నించుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మరి శిష్యుల గురించి మనం చూసాము. 20 వచనం చదువుతారా కిందకి? చాలా ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఏమంటున్నారు, నేను బహిరంగానే చెప్తున్నాను, నా బోధలు కానీ ఏదైనా సరే రహస్యంగా నేను పెట్టుకోలేదు అంటున్నారు, సమాజ మందిరంలోనే పెట్టుకున్నాను అంటున్నారు. ఈ
ఈ సమాజ మందిరాలు ఎప్పుడు మొదలయ్యాయంటే ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసండి? మరి ఎజరా తెలుసు కదండి. ఎజరా మా పాత నిబంధన గ్రంథంలో ఎజరా ఉన్నప్పుడు మరి బబులోనికి పోయారండి యూదులను అందరినీ బానిసలుగా. మరి అక్కడి నుంచి పరిషరాజు మరి వాళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు ఎజరా మళ్ళీ రెండో మందిరాన్ని కట్టడం అనుకున్నప్పుడు ఈ సమాజ మందిరాలన్నీ ఏర్పాటు చేశాడు. ఆయనే ఒక ఫౌండర్. మరి బైబిల్ మిషన్ కి ఎవరండి ఫౌండర్? దేవదాస్ అయ్య గారు. మరి అలాగే సమాజ మందిరానికి అసలు మొదటి స్టార్ట్ చేసింది ఎజరా అండి. మరి ఎజరా చాలా సమాజ మందిరాలు మొదలుపెట్టి చాలా పట్టణాల్లోని ఏర్పాటు చేశాడండి ఆ కాలంలో. దానికి ఒక సమాజ మందిరంలో ఒక 120 సభ్యులు ఉండేవారు. ఇంకా మరి అక్కడ ఆరాధన జరిగేది. మరి యూదులు ప్రతి లేఖనాలు వివరించేవారు, పరిచయాలు అవన్నీ బోధించేవారు. ఉదాహరణకు మరి దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో బైబిల్ ట్రైనింగ్ అలాంటివన్నీ ఆ సమాజ మందిరంలో జరిగేవంటే. ఇంకా ఎవరైతే తప్పు చేసేవారో వాళ్ళందరికీ శిక్ష చేయడానికి కోర్టులు ఇవన్నీ ఆ ఎజరా మొదలు పెట్టాడంటే. మరి ఆ విధంగా మన సమాజ మందిరంలో కూడా యేసు ప్రభు వారు మరి ఆయన బోధించాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? 6:9. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన్ని నిత్యము చూస్తున్నా గ్రహించట్లేదంటే ఆయన బోధనలు కానీ యేసుప్రభు వారి బోధన గ్రహించలే స్థితిలో ఉన్నారంటే. మరి ఆయన బోధన తెలిసినా కూడా వీళ్ళు గ్రహించలేకపోయారు. మరి ఆయన మంచి చెప్తున్నారా చెడ్డ చెప్తున్నారా అనే విధంగా ఇక్కడ అన్న ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతారా? 48వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపింది. మరి ఆది నుండి మరి దేవుడు రహస్యంగా మాట్లాడేవాడు కాదంటే. మొదటి నుంచి రహస్యంగా మాట్లాడలేదు. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే నోవహు కాలంలోని మరి అక్కడ జలప్రలయం వస్తుందని రహస్యంగా చెప్పాడండి దేవుడు, బహిరంగానే చెప్పాడు. మరి అక్కడ నోవహు చెప్పినప్పుడు ఎవ్వరూ వెళ్ళలేదు. ఆ ఓడలోకి వచ్చినట్లయితే ఎవ్వరు ఒకరు వచ్చినా కూడా రక్షించబడుతుంది. కానీ అక్కడ ఎవ్వరూ రాలేదు. దేవుడు మాట లెక్క చేయకుండా మరి అక్కడ బహిరంగ చెప్పినా కూడా మరి లెక్క చేయకుండా వాళ్ళు మరి అందరూ చనిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అక్కడ బహిరంగానే సమాజ మందిరంలోని ఆయన బోధన చెప్పాడు. మరి అక్కడ మారిన వాళ్ళు మారారు, మారలేని వాళ్ళు మరి దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ ద్వారాగా చాలా సంఘాల్లో బహిరంగానే ఈ సువార్త కూటములు అన్ని చదువుతున్నాయి. బహిరంగానే రెండో రాకడ దేవుడు సమీపంగా ఉన్నారు. మరి విన్న వాళ్ళు రక్షించబడతారు, వెళ్ళలేని వాళ్ళు మరి నరకానికి వెళ్తారు. ఆ విధంగా మరి ప్రతిదీ దేవుడు బహిరంగానే ఆది నుండి చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే 21వ వచనం కూడా చదువుతారా? కాదండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. నీవు నన్ను అడుగునేగా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగును. ఇదిగో నేను చెప్పినది మీరు ఎత్తులని అతనితో అన్నది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఏమని అడుగుతున్నారు? నన్ను అడుగుతున్నారు ఏంటి? మరి నేను బోధించిన వారు మరి వాళ్ళని అడగండి అంటున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నా అంటే మొదటిగా నేను ప్రశ్నించుకొని తర్వాత మిమ్మల్ని ప్రశ్నించే వారిలాగా ఉంటాను. మరి ముఖ్యంగా మనం ఏం చెప్పినా మీ సంఘస్థులు అందరూ ఖచ్చితంగా ప్రతి చిన్న విషయము గమనిస్తారు. కాబట్టి ఇక్కడ మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విధంగా యేసు ప్రభు వారు వాళ్ళు బోధించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు విన్నారు కదా, వాళ్ళని అడగండి అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. 22వ వచనం చదువుతారా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంధువులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్తుండగా ఎవరో ఒకరు ఉంటారు కదండి గుంపులో, ఎదరికొచ్చి మరి అక్కడ ఉన్న అధికారుల ముందు పేరు పొందాలంటే మరి మాటలతో చెప్పచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు? అరచేతితోని మరి యేసు ప్రభువాన్ని కొట్టడం మనం చూస్తున్నాం. అదే విధంగా యోబు గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతారా? యోబు గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం.
జనులు నా మీద తమ నోరు తెరుకురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. మరి ఇక్కడ లేఖనాలు కూడా నెరవేరుతున్నాయి. మరి ఇలా చెంప మీద కొడుతున్నట్లు మరి లేఖనాలు కూడా యోబు గ్రంథంలో ఉన్నాయి. అవి కూడా నెరవేరినట్లు మనం చూస్తున్నాం. ఎలాగని కొట్టారని? చెల్లుమని కొట్టారు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఒకరు. బంతులాడినారు, బాధలు పెట్టినారు, బంతులాడినారు, బాధలు పెట్టినారు. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మరి అక్కడ ఒక బొట్రోతు వచ్చి అక్కడ చెంప మీద కొట్టడం మనం చూస్తున్నాం. అక్కడ మామూలుగా అడగచ్చు, మరి ప్రధాన యాజకుడు అధికారంతో ఉన్నాడు కదా, ఆయనతో నువ్వు ఇలా సమాధానం ఇవ్వచ్చా అని అడగచ్చు. అక్కడ మాటతో సరిపోతుంది అడిగితే. కానీ ఆయన పేరు పొందడానికి మరి ఇంకొక అడిగేసి చెల్లుమని కొట్టారండి యేసు ప్రభు అని. మరి ఇంకా మనం కిందకి చూసినట్లయితే 23వ వచనం కూడా చదువుతారు. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావనెను. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి ఆయన కూడా తిరిగి కొట్టచ్చు. మరి యేసు ప్రభు వారు అలా కొట్టలేదు, ఎందుకంటే దేవుని చిత్తం చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన ఒక మనకి మాదిరిగా ఉన్నారు. ఎవరైనా మనం కొట్టినట్లయితే ఆయన చాలా సింపుల్ గా మాట్లాడారు. మరి ఎందుకైతే నన్ను కొట్టావు అని అడుగుతున్నాను, మరి నేను ఏదైనా తప్పు చేశానా అది చెప్పు అని అడుగుతున్నారు. చాలా సింపుల్ గా అడుగుతున్నారు. ఏం తప్పు చేసినా అది చెప్పమని అడుగుతున్నారు. ఒకవేళ లేని అడలా మరి నన్ను ఎందుకు కొట్టావు. 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుతారా? 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిద మనకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పేతురు గారు, మరి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి, అంటే అది శిక్ష. అప్పుడు భరించినప్పుడు ఆ శిక్ష మనం భరించాలి, తప్పు చేశాం కాబట్టి. మరి మంచి చేసినప్పుడు కూడా బాధపడ్డాననుకో, అది దేవునికి హితం అంటే దేవుడికి మహిమ, దేవుడికి గొప్ప చేయడం మన ప్రవర్తన బట్టి ఉంటది. ఆ విధంగా యేసు ప్రభు వారు అక్కడ మనకి ఒక మాదిరిని చూపిస్తారు కూడా. మరి ఆయన తిరిగి కొట్టకుండా మరి చాలా సింపుల్ గా అడుగుతున్నారు, ఎందుకు కొట్టావు? ఒకవేళ నేను తప్పు మాట్లాడితే ఆ విషయం ఏదో చెప్పు, లేనట్లయితే ఎందుకు కొట్టావు అని సింపుల్ గా అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. చివరి వచనం చదువుతారు 24. మరి ఇక్కడ అంతటా యేసు ప్రభువాన్ని చాలా విధంగా ప్రశ్నించాడు కానీ విచారించాడు కానీ యేసు ప్రభువారి దగ్గర ఏ పొరపాటు కానీ ఏ తప్పు దొరకలేదు అన్నకి. మరి అన్న మరి అక్కడ బంధించిన తర్వాత ఇంకా తర్వాత దగ్గరికి ప్రధాన యాజకుడైన కయ్యప్ప వద్దకు పంపారు. మరి పంపడం మనం చూసినట్లయితే అసలు ఉదాహరణకు మనం అసలు అన్న కయ్యప్ప అసలు ఎప్పుడు ప్రధాన యాజకులుగా ఉన్నారో ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్య కయ్యప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్కు వచ్చెను. మరి ఇక్కడ ఇద్దరిని ప్రధాన యాజకులుగా చెప్తున్నారండి. మరి బాప్తిసం ఇచ్చిన యోహాను, మరి అక్కడ ప్రధాన యాజకులుగా వీళ్ళిద్దరు పేర్లు చెప్తున్నారు, అన్నయ్య కయ్యప్పయు. మరి అక్కడ
ఉదాహరణ మనం చెప్పాలంటే మరి మాజీ ప్రధాన యాజకుడు అని చెప్పుకుంటాం, కానీ ఆయన పదవి వల్ల ఇంకా ఆయన్ని ప్రధాన యాజకుడే అని చెప్తున్నారు ఇక్కడ. మరి యేసు ప్రభు వారి కాలంలో మరి అక్కడ కూడా ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్లి విచారణ చేశారు. మరి యేసు ప్రభు వారు తర్వాత కూడా ఉన్నారా లేదా ఇద్దరు? అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 6వ వచనం. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యాహాను అలెగ్జాంద్రియు ప్రధాన యాజకుడి బంధువులందరూ వారితో కూడా ఉంది. మరి ఇక్కడ ప్రధాన యాజకుడు అన్నయ్య కయ్యప్పు కూడా ఇక్కడ ఉన్నారని, యోహాను అలెగ్జాండర్ ప్రధాన యాజకుడు బంధువులందరూ వారితో కూడా ఉండిరి అని ఇక్కడ చెప్తున్నారు. మరి తర్వాత యేసు ప్రభు వారు లెక్సి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి అక్కడ ప్రధాన యాజకుడు వీళ్ళిద్దరి పేర్లు చెప్తున్నారు. మరి మాజీ ప్రధాన యాజకుడు అయిన అన్న ప్రధాన యాజకుడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఎవరండి? కయ్యప్ప దగ్గరికి పంపడం చూస్తున్నారు. మరి ఈ పంపడంలోని విచారణ ఎందుకు ఇక్కడ జరిగింది అంటే చివరి వచనం మనం చూసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి మరి అక్కడ శాస్త్రులను పెద్దలు కూడడానికి కొంచెం సమయం కావాలి కదండి ఆ రాత్రి సమయంలోని. మరి అందుకని ఇక్కడ అన్న దగ్గర విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన దగ్గర అసలు యేసు ప్రభు వారి పట్ల ఆయన బోధలు కానీ ఆయన శిష్యుల గురించి కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు అన్న. అందుకని ఇక్కడి నుంచి కయ్యప్ప దగ్గరికి పంపించడం మనం చూస్తున్నాం. మరి ఈ వాక్యం ఇచ్చిన అవకాశానికి మాస్టర్ గారైన సత్యం పాస్టర్ గారికి, చిటక్ గారికి, మన సంఘస్థులందరికీ నా నిండు మరణాలను చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా రావాల్సిన దీవెన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన మనకు వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ శిలువ జానాల్లో 27వ రోజు మేము ఇలా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చాం తండ్రి, దాన్ని బట్టి వందనాలు నాన్న. మరి ఇంకా మిగతా రోజులు కూడా మేము ఇలా కలుసుకుని మిమ్మల్ని మైంపరిచేలాగా సాయం చేయండి. ఏ విధంగా శిష్యులాగా ఉండాలో, అభిమానులాగా ఉండాలో మరి తేడాలు మాకు చూపించాలండి. మేము శిష్యులా జీవించాలి. మీ తాడు మోసేలాగా, మీ సిలువు మోసేలాగా మేము ప్రతి పరిస్థితిలోని మేము అందరికీ సహాయపడేలాగా ఉన్నట్టు సహాయం చేయండి. మీరు ఒక మాదిరి చూపించారు. మీరు అక్కడ బంటులోతుని కొట్టినా కూడా తిరిగి కొట్టే విధంగా లేదు. దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చారు. అదే విధంగా మేము ఇక్కడ సంఘంగా పడ్డాం కాబట్టి మేము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించేలా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.